నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేద ముస్లింలకు 30 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంఎం గ్రూప్స్ వారు. దోషాలు లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం. ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కరుణకుమారి. శాఖ తరఫున ప్రజలకు సూచనలు చేసిన సుబ్బరాజు. ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ఆడిట్ చేసిన పిడి రవికుమార్. చిన్నారని ఢీకొన్న కారు. వార్తలోని వివరాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాసంరక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి మహాసంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలత, కుమారుడు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. అర్చకుల వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు రాజకీయ నాయకుల సహకారం అవసరమని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణకుమారి పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలకు ఈ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ బిఎల్ఓల ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్, మరణించిన వారి వివరాలను బిఎల్ఓలకు తెలిపి ఓటరు జాబితా నుంచి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సంబంధిత బిఎల్ఓలు 70% మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలో 2,40,095 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు. సో మనము పట్టుదల ఉన్నప్పుడు ఒకసారి జంప్ చేస్తే అంత రీచ్ కాలేదు, మనం ఏం చేయలేము, వెరకగలుగుతారు. వేయగలిగితే పెద్ద పని పెడితే మేము వేయలేమంటారు, తప్పుడు కూడా దొరుకుతాయి. ఏదో పర్సంటేజ్ పెట్టాలని చూపించాలి, ఫిక్స్ చేస్తాను. అందుకని మనం ఏం చేసింది 5% టార్గెట్ ఇస్తే వచ్చాము. నేను ఇక్కడ ఇయర్ వైస్ 1 month అయింది. సో అప్పుడు 45% ఉంటే 5% అందరు కూడా 50% క్రాస్ చేయడం ముందు విధానంగా చేయండి. 50% అయినా 55% ఇచ్చారు. అది అలాగా 5% ప్రయత్నం పెంచుకుంటా ఈరోజు మనది బిలో 70% ఒక్క పోలీస్ స్టేషన్ లేదా. దాంతో చాలా బాగా చేశారు మన వాళ్ళు. బిఎల్ఏలు తహసీల్దార్ కమిషనర్ అందరూ కోఆపరేట్ చేసి బాగా చేశారు. ఇప్పుడు మన టార్గెట్ 70 to 75. ఇంకో ఫ్యాక్టర్ ఇచ్చాం చూడండి. 70 to 75 ఎంతమంది ఉన్నారంటే దాంట్లో 150 మంది ఉన్నారు. ఇంకా పని జరుగుతుంది. ఇంకా ఈ రోజు రేపు స్పెషల్ డ్రైవ్ కింద ఉన్నారు. రోజు స్పెషల్ డ్రైవ్ కింద ఉన్నారు. ఈ రోజు నిన్న కూడా జరిగింది. సో ఇంకా జరుగుతున్న ప్రోగ్రెస్ ఇంకా కూడా పెరగచ్చు. ఈ దీంట్లో ఉన్నవాడు దాటేయచ్చు కూడా 70%. దీంట్లో ఉన్నవాడు 150 పోలింగ్ స్టేషన్ ఇంకా జరుగుతుంది. ఇంకోటి అలాగే 75 to 80 63 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఇంకో పేపర్ ఇచ్చారు, అది కూడా పని జరుగుతుంది. ప్రోగ్రెస్ ఇంకా ఇంప్రూవ్ కావచ్చు.
ఇంకా 80 దాటిన వాళ్ళు చెప్పారు 90లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నారు, 92, 90లో కూడా ఉన్నారు, వాళ్ళు 40 దాకా ఉన్నారు. సో అది మరీ హైయెస్ట్ కాబట్టి నేను అది తీసుకోలేదు. 80% మనం దాటాలని ఇప్పుడు 75% దాటడమే చాలా గొప్ప ఈ తక్కువ పీరియడ్లో. బాగా చేశారు. బట్ దాంట్లో ఏమన్నా మరి ఎలా చేశారు, దాని క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇంకా ప్రతిసారి మీ అందుకే చెప్తున్నాం చెక్ చేయాలి. రియల్ పెట్టుకొని చెక్ చేయడం, మేము ర్యాండమ్గా వచ్చి చెక్ చేయడం అది చేయాలి. కాబట్టి అలా చేస్తాం. అది కాకుండా డెమోగ్రఫీ డిఎస్సి అని ఇచ్చాం చూడండి, ఒకటి డెమోగ్రఫిక్ సిమిలారిటీస్ అని ఇచ్చాము. అంటే ఒకే పేరు 2-3 చోట్ల రిపీట్ అయితే వాళ్ళని తీసేయడం అనమాట. వేరే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, అదే కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, అలాంటివన్నీ చేసి 2-3 సార్లు సో అవన్నీ కూడా మనము 3 రకాలుగా తీసాము. ఒకే పోలింగ్ స్టేషన్ రిపీట్ అయినవి, పక్క పోలింగ్ స్టేషన్ కాన్స్టిట్యున్సీలో రిపీట్ అయినవి ఉంటాయి. అలా కాకుండా అది తీసి అది అంటే 0 అయిపోయింది. చాలా ఉంది మనకు, అది తీసేసి డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నది ఏంటంటే ఈ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా ఇచ్చాం మీకు, ఏ కాన్స్టిట్యున్సీ ఇవి ఉన్నాయి చూడండి. ఈ లిస్ట్ పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, 210 ఉన్నాయి. అలాగే పక్క జిల్లాల్లో ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా ఇచ్చాం, అది 532 ఉన్నాయి. మేడం ఫ్రెష్ ఓటర్ లిస్ట్ ఇస్తే ఒకసారి ప్యూరిఫికేషన్ ఎంత ఇప్పుడు అప్డేట్ ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ అయితే జరుగు ఉంటాయి కదా, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా డౌట్ చూడదు తీయడానికి, ఎందుకంటే ప్రతిరోజు వాడుతుంది, ప్రతి క్షణం మారుతుంది. లిస్టులో ఏదైతే ఉంటుందో అవి మాత్రం ఒకవేళ చెక్ చేసి చూసుకోండి. ప్రింట్ అయితే తీసి ఎందుకంటే తీయకూడదు, తీయడానికి వీలు కూడా కాదు. రంజాన్ మాసం శుక్రవారం సందర్భంగా పుంగనూరులోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో అల్లాహ్ను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు మసీదుల వద్ద సందడి నెలకొంది. ముస్లిం మత గురువులు రంజాన్ యొక్క పవిత్రత గురించి వివరించారు. नमाज़ जुमात की माह रमजान वार की पहली अदा करने के साथ दात मौला पर निभाग का मकबूल अता फरमा। ऐ अमर मसूल तस्मीमत अला सुन्नतों पर निभाग का मकबूल अता फरमा। ऐ अल्लाह हम सब के हाजिरी को कबूल अता फरमा। ऐ अल्लाह हमारे गुनाहों को माफ अता फरमा। हमारी तमाम मरहूमीन मरहूमात की अशराई रहमत के सदक़े दुआएं से मग़फ़िरत अता फरमा। ऐ अल्लाह नमाज़ जुमा के वसीले से माह रमजान वार से हम तमामों को अता फरमा। अल्लाह नमाज जुमा के वसीले से पहले रमजान की पहली जुमा के वसीले से हमारी रोज़ी में खूब बरकत अता फरमा, हमारी तिजारत में खूब बरकत अता फरमा। ए अल्लाह मैं दीन दुनिया जवान तरक्की हकूक़ की बेपनाह मोहब्बत अता फरमा। माह रमजान मुबारक की अहमियत और फज़ीलत हमें को जानने की तौफीक अता फरमा। सुन्नत خير المطهرين من الأجناس الحمزة والعباس وعلى الستة الباقية من العشرة المبشرة وسائر إنه تعالى جبار كريم ملك بر رؤوف رحيم ورسوله صلى الله عليه وسلم إن الله وملائكته يصلون على النبي يا ربي بكل ذنب وخطيئة وأتوب إليه أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله سنة على قلبه صفوه بدرس قلبه وما الله أكبر الله أكبر الله أكبر భూములను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై రెవెన్యూ శాఖ వారు చర్యలు తీసుకోవాలని మాన మహానాడు ఉపాధ్యక్షుడు ఎన్ అశోక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాముకు బాధితులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడారు. అఖిల పక్షాలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కారణం ఏమరా అంటే మంగళం కాలనీలో ఒక మహేష్ అనే దళిత కుటుంబానికి
ప్రభుత్వం వారు ఆయన ఆరోగ్యం బాగాలేదు. గతంలో కూడా విలేకరుగా పనిచేశాడు. ఆయనకి 5 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ భూమి తీసుకు ఇల్లు కట్టుకునే టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 6 సంవత్సరాలు ట్రీట్మెంట్ కోసమని బయట ఉన్నప్పుడు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నాన్ లోకల్ పలమనేరు నియోజకవర్గం రాయలపేటకు చెందిన రేఖా నేమకి రెడ్డప్ప అనే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. వాళ్ళు ఈ ఊరు కూడా కాదు, పక్క నియోజకవర్గం. పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దేని బేస్ చేసుకొని ఇచ్చినారంటే కూడా పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా లేవు. వాళ్ళవి అడిగితే మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళవి అడుక్కోమంటారు. వీళ్ళని అడిగితే సమాధానం చెప్పరు. ఈ పుంగనూరు మండలంలో పుట్టి పెరిగిన వాళ్ళు భూములు లేక వస్తూ ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి పక్క నియోజకవర్గాలు అంతా రెవెన్యూ వాళ్ళు అంటగట్టేస్తారు డబ్బులు తీసుకొని. మేము పుట్టి పెరిగిన వాళ్ళకి మా స్థలాలు ఎవరు ఇస్తారు మాకు? బయట ప్రదేశాలకంతా రెవెన్యూ వాళ్ళు వేల రూపాయలు తీసుకొని అంటగట్టేస్తే స్థలాలు మా పుంగనూరులో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళకి స్థలాలు ఎట్లా వస్తాయి? రేపొద్దున భవిష్యత్ తరంలో పిల్లలు పుట్టి పెరిగి పెద్దలైన వాళ్ళకి స్థలాలు కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి? ములబాగలో కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు అందరికీ పుంగనూరులో స్థలాలు ఉన్నాయి. గోడలు కట్టుకొని త్రిపుల్ డూములు కట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యము అర్జీలు ఇస్తున్నాం. దళితులు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వచ్చి అయ్యా మాకు స్థలం ఇవ్వండి అంటే స్థలాలు లేవు, చూపిస్తామని నెలల పొద్దు చూపించుకుంటున్నారు. మరి పలామనేరు నియోజకవర్గం రాయలపేట సంబంధించిన వాళ్ళు కొట్టుకొచ్చి పుంగనూరులో ఎట్లా ఇస్తారండి మీరు పొజిషన్ సర్టిఫికేట్ అడిగితే సమాధానం చెప్పండి. దయచేసి మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నవించుకుంటాను. మా పుంగనూరు నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. బయట ప్రదేశం వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళు అంటగట్టేస్తున్నారు. పొంగనూరు మండలం బండ్లపల్లి గ్రామం సొసైటీ కాలనీలోని శ్రీ సుగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు పూజ, కలశ స్థాపన, గణపతి హోమంతో మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 22వ తేదీన ఆదివారం శ్రీ సుగుటూరు గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన, హోమాలు, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, అమ్మవారి అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానం పలికారు. అలాగే అన్న ప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టే నిరుపేద ముస్లింలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న మంచి ఉద్దేశంతో గ్రూప్స్ అధినేత నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పొంగనూరులోని నిరుపేద ముస్లింలు రంజాన్ను సంతోషంగా జరుపుకోవాలని గ్రూప్స్ అధినేత సేవా తత్పరుడు మహమ్మద్ అలీ నెలకు సరిపడే 30 రకాల నిత్యావసర సరుకులు కిట్లను 2 లారీలలో పొంగనూరుకు పంపారు. శుక్రవారం ఎన్ఎస్పేట రామ్నగర్ రచ వద్ద మహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు మరియు వారి అనుచరులు ఆనంద పేద ముస్లింలకు సరుకులను అందజేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంపిణీ కార్యక్రమం కొనసాగింది. సరుకులు తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో అవసరమైన సరుకులను అందిస్తున్న మహమ్మద్ అలీకి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. అల్లా చల్లగా చూడాలని ప్రార్థించారు.
टूरिस्ट सेंटर है। कौन देते हैं सर बात? हमारे हाई साहब देते हैं सर, मैं मोहम्मद अली साहब देते हैं सर। या हर साल देते हैं घर गरीबों को ज़कात का पैसा। इसके बाद से हमें उनके लिए दुआ करते हैं। माँ कौन देते हैं बात से? मोहम्मद देता साल देती है। उसका नाम से उसका फैमिली से दुआ करना मैं। अच्छा नसीमा మా తండ్రి గారు ఏఆర్ అబ్దుల్ రహీం గారు గత 70 సంవత్సరాలుగా బీదవాళ్ళ కోసము వాళ్ళ మంచి చెడ్డ అంతా చూస్తున్నారు. వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు సమకూరుస్తూ ఉన్నారు. ఇది మా వంశ పారంపర్యంగా వస్తూ ఉంది. మా తండ్రి తదనంతరము మా అన్న బిఆర్ మహమ్మద్ అలీ ఆయన ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా బీదవాళ్లకు వాళ్ళకు అవసరానికి వాళ్లకు మంచి చెడ్డ ప్రతి ఒక్కటి గమనిస్తూ ప్రతి రంజాన్ పండుగే కాకుండా ఇంకా వికలాంగులకు బాధపడ్డ వాళ్ళందరికీ నెల పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ మా అన్నగారు బిఆర్ మహమ్మద్ అలీ గారు ఇస్తున్నారు. రోడ్డు దాటుతున్న 4 సంవత్సరాల చిన్నారిని కారు ఢీకొన్న సంఘటన శుక్రవారం పొంగనూరు పట్టణం శాంతినగర్ వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాంపల్లె సమీపంలోని శాంతినగర్కు చెందిన షణ్ముగం కుమార్తె 4 సంవత్సరాల మేఘమాల ఉదయం రోడ్డు దాటుతూ ఉండగా పొంగనూరు వైపు వస్తున్న కారు చిన్నారిని ఢీకొట్టింది. గాయపడిన చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య చికిత్సలు అందించారు. మరింత మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. పొంగనూరు పట్టణం జడ్పీ అతిథి గృహం ఆవరణంలో శుక్రవారం అధికారులు 18వ విడత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్ హాజరయ్యారు. మండల పరిధిలోని 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 23 గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన 1532 పనులకు గాను 8,63,75,337 రూపాయలు ఖర్చు చేశారు. చేపట్టిన ఉపాధి హామీ పనులు, వాటి బిల్లుల వివరాలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీశారు. పనులకు సంబంధించి నివేదికలు ఆయనకు అందజేశారు. నేమ్ బోర్డు ఇష్యూ సార్. ఇక్కడ గతంలో నిర్మించిన 6 నేమ్ బోర్డులు అయితే ఉన్నాయి సార్. మన ఫైనాన్స్ ఇయర్లో పేమెంట్ ఏం చేయలేదు, ఫీల్డ్ కూడా పెట్టలేదు సార్. హార్టికల్చర్ వద్ద మాత్రం గతంలో పేమెంట్ చేస్తారు. 6 అయితే ఉన్నాయి. ఇది 15 నిమిషం సార్. వర్కింగ్ నెంబర్ 23422 సార్. పేరు సాధనకి సంబంధించి ప్రభాకర్ అనే ఇతనికి సంబంధించి ఇంటూ అంటే ఆప్షన్ ని ప్రెసెంట్ చేసి ఇస్తారు సార్. ఇది కింద కూడా ఉద్దేశం ఆ పర్సన్ అయితే రాలేదు సార్. ఎంత గ్యాప్ ఎంత? ఒక 4 రోజులు వస్తుంది. చెట్లలో గ్యాప్ సార్. 50 మొక్కలు ఉన్నాయి సార్. దీనికి ఏం అదైతే 2 చోట్ల దీనికి ఏం చేస్తారు? చిన్న వాటి కోసం మా టైం అంతా సర్వైవల్ క్యాప్చరు అందరూ మర్చిపోయినారు. అరే నువ్వు సర్వైవల్ క్యాప్చరు మర్చిపోయి ఎన్ని చెట్లు ఉన్నాయని ఇస్తావు, ఎట్లా రికార్డ్ చేస్తావు? తెచ్చి చూపించేనా నవంబర్లో నువ్వు చేసుకుని ఆయన అక్కడ తమ్ముడు వెనకలో సంబంధం లేదా నీకు? ఇప్పుడు ఈ సబ్జెక్టు నీ పీరియడ్ కదా, మరి అక్కడ కూర్చోనుంటే విఐపి లాగా ఎట్లా రికార్డ్ చేస్తావు? చెట్లు లేవు అక్కడ ఉందా? ఎందుకు జెరాక్స్ కనిపిస్తుందా? ఈ 18th రౌండ్ సోషల్ ఆడిట్కి సంబంధించిన ఓపెన్ ఫోరం అండి ఇది. మనకు 23 గ్రామ పంచాయతీలు. సో సోషల్ ఆడిట్ టీము ఏవైతే ఫీల్డ్లో వెరిఫై చేసి గ్యాప్స్ ఐడెంటిఫై చేసిందో ఆ గ్యాప్స్కు బాధ్యులు ఎవరు, వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ పొరపాట్లు రిపీట్ కాకుండా ఏం చేయాలి అనే ఉద్దేశంతోనే
ఈ మీటింగు ఓవర్ చేయటం జరిగింది. చిన్న చిన్న ప్రొసీజరల్ డీవియేషన్స్ ప్లస్ ఈ రికార్డ్స్ మెయింటెనెన్స్లోను రిజిస్టర్స్ అప్డేషన్లోను చిన్న చిన్న పొరపాట్లు, ఇంకా మస్టర్లో కొంత కరెక్షన్స్ చేసినారు, అలా చేయకూడదు, ఇలాంటివి మాత్రమే ఉన్నాయి. దానికి సంబంధించి ఫైన్స్ పెనాల్టీస్ వేసినాము. ఎక్కడా కూడా మేజర్ రికవరీ లేదు, గ్రేవ్ మిస్టేక్స్ ఎక్కడా లేవు. సో దీని ఇంటెన్షన్ ఏమంటే ఈసారి జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా ఏదైతే ఆ ప్రజాధనం ఉందో అది దుర్వినియోగం కాకుండా ఏ లక్ష్యం కోసమో మనం వర్క్ చేస్తున్నామో ఆ లక్ష్యాన్ని సాధించే ఆ ప్రొసీజర్లో వీళ్ళను మనం గైడ్ చేయటం జరుగుతాం. థ్యాంక్ యూ. నేను జిల్లా హెడ్ను, నా నోటీస్కి వస్తుంది. ఏమీ మాయం కాలేదు. ఏ మాయమైనా కూడా దానికి సంబంధించిన సమాచారం మా దగ్గరికి వస్తుంది. ఏమీ మాయం కాలేదు. అదే 24-25 సంవత్సరానికి సంబంధించిన పనులకు సంబంధించిన ఆడిటే ఇప్పుడు జరిగింది. 25 మార్చి 31 వరకే ఇప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు అమౌంట్ పేద ముస్లిం వర్గాలకు రంజాన్ తోఫాను అందివ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సజ్జాద్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొంగనూరులో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు తోఫాలను పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రంజాన్ తోఫాలను తిరిగి పంపిణీ చేయాలని కోరారు. తెలుగుదేశం ప్రభుత్వము హయాంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ప్రకటించినారు. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫాను ఇవ్వకపోవడము చాలా బాధాకరము. ముఖ్యంగా పేద ముస్లిం వర్గాల్లో కూడా ప్రతి ఒక్క ఇంటిలో కూడా సంతోషం శుభాలు కలగడానికి ఈ పండుగ అవసరము. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా రంజాన్ తోఫాను బ్యాగ్ ఇచ్చింది. సుమారు 10-15 రకాల వస్తువులను సమకూర్చి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించింది రంజాన్ తోఫా బ్యాగు. కాబట్టి కూటమి ప్రభుత్వము దయ ఉంచి ఈ రంజాన్ తోఫాను, ఆగిపోయిన రంజాన్ తోఫాని తిరిగి ప్రారంభించాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కూడా మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పి దేశంలో పాదయాత్ర నిర్వహించిన సందర్భం కూడా ఉంది. సుమారు 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రతి ఒక్కరూ సహనం, శాంతి, ప్రేమతో కలిసి ఉండాలని చెప్పి గతంలో రాహుల్ గాంధీ గారు ఆదేశించినారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి రిజర్వేషన్లు కూడా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ రంజాన్ తోఫాని, ఆగిపోయిన రంజాన్ తోఫాని ప్రారంభిస్తారని మరీ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు పేర్కొన్నారు. పొంగనూరు అగ్నిమాపక కేంద్రం నందు ఈ వేసవి సందర్భంగా ఈ అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యల గురించి మేము మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ వేసవి కాలంలో ప్రతి చోట అగ్ని ప్రమాదాలు వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా ప్రజలు వాళ్ళు చేసే పనుల వల్ల, అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో ఈ ధూమపానం సేవించే వాళ్ళు సేవించిన తర్వాత ఆర్పకుండా పక్కన నిర్లక్ష్యంగా వేయడం వల్ల అక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా దాన్ని అరికట్టేదానికి ప్రజల సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంది. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడాలంటే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టే ఉంటుంది, మనం చేసే పనులను బట్టే ఉంటుంది. కాబట్టి వాటిని ఏ విధంగా మనము ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా మనము అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మనము ఏదైనా ధూమపానం కానీ ఏదైనా
తీసుకున్నప్పుడు లేదు దాన్ని ఆర్పకుండా పారవేయడం వల్ల అక్కడ ఉండే చెత్తా చెదారంపై పడి అది పెద్ద అగ్ని ప్రమాదాలకు దారితీసే పరిస్థితులు జరుగుతున్నాయి. తర్వాత ఈ నీలగిరి తోటలు, మామిడి తోటల్లో ఈ వేసవి కాలంలో ఈ మందుబాబులు వెళ్ళి అక్కడ ధూమపానం కానీ లేదా మందులు సేవించి అక్కడ ఈ సిగరెట్లు కానీ బీడీ ముక్కలు కానీ ఇవన్నీ ఆర్పకుండా పారేయడం వల్ల అక్కడ ఆ చెత్త మీద పడి అవి మేజర్ ఫైర్స్ జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు దగ్గర 10 ఫైర్లు ఇవే జరిగినాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు మీ చేతనైన సహాయం ప్రజలకు చేసే విధంగా ప్లస్ ఆ సమాచారాన్ని పొంగునూరు అగ్నిమాపక శాఖకు తెలియపరిస్తే మేము సకాలంలో వెళ్ళి అక్కడ మా సిబ్బందితో మా వాహనంతో అక్కడ అగ్ని ప్రమాదాలు నివారించేదానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా పొంగునూరు ఈ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనకు చౌడేపల్లి, రామసముద్రం, పొంగనూరు, పెద్ద పంజాని, ఈడిపల్లి వరకు కూడా మనకు ఈ పరిధి ఉంది. ఈ పరిధిలో ఇప్పటి వరకు మనకు అగ్ని ప్రమాదాలు కూడా 23గా నమోదయ్యింది. ఇందులో మనకి మీడియం ఫైర్ కాల్స్ 3, స్మాల్ 20, రెస్క్యూ కాల్స్ వచ్చి 3 వచ్చినాయి. అందులో ప్రజలను కూడా మేము సేవ్ చేశాము. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం వేసవిలో జరుగుతూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల సహకారం మాకు ఎల్లవేళ ఉండాలని, తర్వాత మీరు ఏదైనా మీ పరిధిలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీరు వెంటనే చేయవలసిన ఫోన్ నెంబర్లు 08581253101కి ల్యాండ్లైన్కి కానీ లేదా సెల్ ఫోన్ 8500445101కి మీరు కాల్ చేసిన ఎడల ఇమీడియట్గా స్పందించి మీ ప్రమాదాలు ఆస్తులను కాపాడడానికి మేము ఎల్లవేళ్ళ సంసిద్ధంగా. పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద ముస్లింలకు 30 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంఎం గ్రూప్స్ వారు. దోషాలు లేని ఓటర్ల జాబితాయే లక్ష్యం. ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కరణకుమారి. శాఖ తరఫున ప్రజలకు సూచనలు చేసిన సుబ్బరాజు. ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ఆడిట్ చేసిన పిడి రవికుమార్. చిన్నారని ఢీకొన్న కారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.